నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష అని మీరెప్పుడైనా బాధపడ్డారా? దేవుణ్ణి నమ్ముకున్న నాకు కష్టాలు, దేవుడంటే తెలియని వారికి సుఖభోగాలా అని మీ మనసు ప్రశ్నించిందా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. కీర్తనలు 37వ ప్రకారం, చెడ్డవారిని చూసి మీరు ఎప్పుడూ కలవరపడకండి, వారు గడ్డివలే త్వరగా ఎండిపోతారు. ఈ లోకంలో చెడ్డవారు పొందే సుఖం కొద్ది కాలమే, ఆ తర్వాత వారు కనుమరుగైపోతారు. కానీ నీతిమంతులు పొందే శ్రమలు కూడా కొద్ది కాలమే అని మర్చిపోకండి. ఇవన్నీ కేవలం మనకు కలిగే శోధనలే. వీటిని చూసి భయపడకండి. మనకంటే ముందుగా కష్టాలను అనుభవించి విజయం సాధించిన క్రీస్తు వైపు చూస్తూ ఈ జీవితంలో ఓపికతో ముందుకు సాగుదాం. మీకు కలిగే ఈ శ్రమలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, దేవునిలో మిమ్మల్ని మరింత బలమైన వారిగా తీర్చిదిద్దడానికే. దేవుడు సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ సందేశం మీకు ధైర్యాన్నిస్తే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీరు మా గాడ్ వర్డ్స్ విత్ స్వీటీ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.